నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఒక గుడికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ వేటలను చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది మేము మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నామని. ఈరోజైతే మా బాబాయ్ వాళ్ళు అమ్మవారి మొక్కు తీర్చుకుంటున్నారండి. అందుకని మేము అందరం కూడా ట్రాక్టర్ మీద అయితే వెళ్తున్నాము. ఒక ట్రాక్టర్ మీద వంట సామాన్లు అయితే వెళ్ళాయి, ఇంకొక ట్రాక్టర్ మీద మేము అందరం అయితే వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా బయలుదేరేసి గుడికి అయితే వచ్చాము. గుడి వచ్చేసి గుల్లిపాడు దగ్గర రేపాక గ్రామంలో అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. అమ్మవారి పేరు వచ్చేసి గూడుపమ్మ తల్లి అనమాట. ఈ చుట్టుపక్కల ఊర్లో ఈ అమ్మవారి గుడి అయితే చాలా ఫేమస్ అనమాట. వేటను కోసుకోవడం అలాగే భోజనాలు పెట్టుకోవడం కాబట్టి మేమైతే 7:30 కల్లా వచ్చేసామండి. ఇంకా అమ్మవారి గుడి ఫ్రంట్ అయితే ఇలా చిన్న గుడి ఉంది. ఈ గుడి వెనక అమ్మవారికి ఇంతకుముందు గుడి ఉండేదనమాట. ఆ గుడి అయితే పాతగా అయిపోయిందని ఆ గుడి తీసి మళ్ళీ కొత్తగా గుడి అయితే కడుతున్నారు. అందుకని వచ్చిన భక్తులు దర్శనం చేసుకోవడానికి ఫ్రంట్ ఇలా చిన్న గుడి అయితే కట్టారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా బాగా ఉంటాయండి. వంటలు అవి చేసుకోవడానికి కూడా ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కొత్త గుడి కడుతున్నారు అనమాట. చాలా ఖాళీగా కడుతున్నారు. ఇంతకుముందు అయితే గుడి చిన్నగా ఉండి ఎదుర స్తంభాలతో మండపం అయితే ఉండేది. ఇప్పుడు గుడి చాలా పెద్దగా కడుతున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, వంటలు చేసుకోవడానికి అయితే ఉంది. ఇంకా ఈ అసలు గుడికి పక్కగా వచ్చేస్తే ఇంకా ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ షెడ్లు అవన్నీ కూడా ఉంటాయి అనమాట. కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే మనం మిక్సీ కానీ ఏమైనా మసాలాలు అవి వేసుకోవాలనుకున్నప్పుడు కూడా కరెంట్ అయితే ఉంటుంది. ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట మనం ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి. ఇంకెక్కడ పిల్లలందరూ వచ్చారు కదా, పిల్లలు ఉంటే సందడి కదా, వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంక ఈ టెంపుల్ ఫ్రంట్ ఉన్న గుడికి వచ్చేసి ఇలా చుట్టూ కూడా దేవతా విగ్రహాలు పెట్టి ఆ దేవతల పేర్లు అవన్నీ కూడా రాశారనమాట. ప్రతి చోట కూడా ఇలా ఎటు చూసినా మనకి దేవతా విగ్రహాలే దర్శనమిస్తాయండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడైతేను. ఇంక ఫస్ట్ అయితే ఇక్కడ ముందు అమ్మవారికి పూజ అయితే చేసేసుకుంటున్నారు. ఒక్కొక్కరుగా పూజను అయితే చేసేసుకున్నాము. ఇంకా మా బాబాయ్ వాళ్ళు వేటను వేసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ వాళ్ళైతే వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత వేటను కోసేసి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరు పూజ కూడా చేసేసుకున్నాము. ఇది వచ్చేసి 4 months బ్యాక్ వీడియో అండి. నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదనమాట. రీసెంట్గానే మళ్ళీ గుడికి కూడా వెళ్ళాము. ఇప్పటికీ గుడిలో ఎంత చేంజ్ వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తామని 2 వీడియోస్ కూడా కలిపి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గుడి అయితే ఇంకా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చుట్టూ ప్లాస్టింగ్ అవన్నీ అయిపోయాయి. చిన్న చిన్న దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, వాటికైతే ఇంకా కలర్స్ అవి వేయాలి. పక్కన చిన్న చిన్న గుడులు ఉన్నాయన్నమాట. ఆ గుడుల్లో వీటిని అయితే ప్రతిష్ఠిస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఎటు చూసినా అమ్మవారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కలర్స్ అయితే వేస్తున్నారు. కొన్ని విగ్రహాలకైతే కలర్స్ అయితే వేశారు. ఇంకా చూసారు కదా, ఇలా సైడ్కి ఇక్కడ 7 గుడులు అయితే ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చుట్టూ 2 పుట్టలు ఉన్నాయన్నమాట. వాటిని కూడా పైన ఇలా సిమెంట్ లాగా వేసేసి పాములు ఇలాగ నాగరాజులు పుట్టలోంచి బయటకు వచ్చినట్టుగా పెట్టారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ గుడి వెనక పెద్ద మర్రి చెట్టు ఉందన్నమాట. మర్రి చెట్టు చుట్టూ ఇలాగ అష్టలక్ష్ముల్ని పెట్టారు. చుట్టూ కూడా చాలా బాగుంది. ఇంకా కలర్స్ వేస్తున్నారు అనమాట. అప్పుడు మేము వెళ్ళేటప్పటికి కలర్స్ అయితే వేస్తున్నారు. కలర్స్ వేయడం స్టార్ట్ చేశారనమాట. గుడి అయితే చాలా బాగుందండి. ఇంకా కలర్స్ వేసి పెయింట్స్ అవి వేసేసి పనులు పూర్తయితే గుడి ఇంకా అందంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఊర్లో ఈ అమ్మవారి గుడి అయితే చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు వచ్చి మొక్కులు అయితే తీర్చుకుంటారు. ఇక్కడ ఈ తులసి కోటకు వచ్చేసి కింద కూర్మ పెట్టేసి పైన తులసి కోటను అయితే కట్టారు. ఇంక ఇది వచ్చేసి గుడి వెనక రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు నుంచి ఇలా సైడ్కి వెళ్తే అక్కడ రామాలయం ఉంది. ఆ రామాలయం దగ్గర నుంచి ఊరు ఉందండి. అలాగే ఫ్రంట్ కూడా ఊరైతే ఉంటుంది. ఇక్కడ ఈ రామాలయం అయితే ఉంది.
అలాగే కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామివారి టెంపుల్ అయితే ఉంది. మేము అందరం కూడా ఎప్పుడు ఇటు సైడ్ రాము కాబట్టి సరదాగా అటు వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఇంక ఈ పక్కన ఐస్ క్రీమ్ షాప్ ఉందండి. మా పిల్లలు ఫుల్గా ఐస్ క్రీమ్ అయితే ఆ రోజులో చెప్పలేనన్ని తిన్నారనమాట. ఇంకా మేము ఉదయాన్నే వచ్చేసాం కాబట్టి పిల్లలకి జెల్ అయితే వేస్తున్నాము. ఉదయాన్నే హెయిర్ అది ఆరలేదు కాబట్టి వాళ్ళకి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత జెల్ అయితే వేస్తాము. ఇంకొక పక్క వంటలు కూడా చేస్తున్నారు. ఇంక పక్కన మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ తోటలోకి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. ఇంక పిల్లలు ట్రాక్టర్ ఖాళీ అయింది కదా, దానిలో అయితే ఆడుతున్నారు. ఇంకా భోజనాలు అనేవి అయిపోయాయండి. చాలామంది అయితే వచ్చారు. నేను ఇంకా అవన్నీ ఏమీ షూట్ చేయలేదు. ఇంక తర్వాత మేము అందరం కూడా ట్రాక్టర్ అయితే ఎక్కేసి వచ్చేసాము. ఫుల్గా పిల్లలు ట్రాక్టర్లో ఫుల్ డ్యాన్స్ వేశారనమాట. ఇంక తర్వాత ఇది ఫిబ్రవరి 1న అయితే వెళ్ళామండి. అప్పటికి ఇప్పటికి 4 నెలలు తేడా అనమాట. 4 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో గుడి చూసారా ఎంత అందంగా ఉందో. కలర్స్ అయితే చాలా బాగా వేసేసారు. అప్పుడు ఇంకా ఏమి కలర్స్ అవి వేయలేదు కదా. ఇప్పుడు వచ్చేసరికి అయితే కలర్స్ అయితే వేశారు. ఈరోజు అయితే మా రెండవ మేనత్త కూతురు ఉమా వచ్చేసి వాళ్ళ అమ్మాయికి తల మొక్కు తీరుస్తుంది. అలాగే వేటను కూడా వేస్తుంది అనమాట. తను కూడా భోజనాలు అయితే పెట్టుకుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మాయికి అమ్మవారికి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి తల అయితే తీయించేసింది. అది తల తీయించుకునేటప్పుడు ఏడవలేదు, కానీ తల తీయించిన తర్వాత అందరూ గుండు గుండు అంటున్నారని ఏడుస్తుంది అనమాట. అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా దర్శనం చేసేసుకుని వేటను వేసేసిన తర్వాత ఇంకా అందరం కూడా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా వంటలకి వచ్చేసి ఇలా ఎక్కువ భోజనాలు పెట్టుకున్నప్పుడు వంట మనుషులను అయితే అరేంజ్ చేసేసుకుంటామండి. మా బాబాయ్ గారు కూడా అప్పుడు అలాగే వంట మనుషులను అయితే పెట్టేసుకున్నారు. ఇప్పుడు కూడా వంటకైతే మనుషులను అయితే పెట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళే వంటలు చేసేస్తారనమాట. మన పని అయితే ఏమీ ఉండదు. ఇంకా ఇక్కడ చూసారు కదా, గుడి కలర్స్ వేసేటప్పటికి అప్పటికి ఇప్పటికి మీకు తేడా అనేది తెలుస్తుంది. ఎంత నిండుగా ఉన్నాయో కలర్స్ వేస్తే. ఇంకా కొంచెం పనులు అయితే ఉన్నాయండి. కింద ఫ్లోరింగ్ వేయాలన్నమాట. అలాగే అమ్మవారికి నేత్రాలు అయితే వేయాలి. గుడి అయితే ఇది ఓపెన్ అయ్యలేదు. తర్వాత కొంతసేపటికి గుడి కట్టించిన రాజుగారు అయితే వచ్చారనమాట. అతని పేరు శ్రీహరి రాజు గారండి. ఆయన అయితే వచ్చి తలుపులు తీస్తే లోపలికి వెళ్ళి అమ్మవారి గుడి లోపల మొత్తం అంతా కూడా చూసాము. అమ్మవారి గుడి లోపల కూడా మొత్తం అంతా చూసామన్నమాట. ఇంకా ఇది సైడ్ వచ్చేసి గుడిలో అంతకు ముందుకి విగ్రహాలు అవి ప్రతిష్ఠించలేదు కదా, గుడికి కలర్స్ కూడా వేయలేదు. ఇప్పుడైతే కలర్స్ వేసేసి విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించారు. అలాగే ప్రతి విగ్రహం దగ్గర ఏ దేవుడు అనేది కూడా పేర్లు అయితే రాశారండి. అలాగే చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు కదా, ప్రహారీ గోడల మీద చుట్టూ కూడా విగ్రహాలు అవన్నీ పెట్టారు కదా, వాటన్నిటికీ కూడా ఆ దేవతల పేర్లు అయితే రాశారండి. ఇంకా ఈ తులసి కోట చూసారా ఎంత అందంగా ఉందో. కూర్మ అవతారం కింద కూర్మం పెట్టి పైన తులసి కోటను అయితే పెట్టారు. చాలా బాగుంది. గాయత్రి అమ్మవారికి ఎదురుగా తులసి కోటను అయితే కట్టారు. ఇంకా పుట్టలో నుంచి నాగరాజులు బయటకు వచ్చినట్టుగా పెట్టారు కదా, అవి నిజంగా నాగరాజులు ఉన్నాయి అన్నట్టుగా పెట్టారండి. కలర్స్ వేసేసరికి చాలా బాగుందన్నమాట. ఇంకా గుడి వెనక మర్రి చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు వెనక అష్టలక్ష్ములని కూడా ఇలా పెట్టారు. చుట్టూ కూడా తోటలేనండి గుడి చుట్టూ. ఇక్కడ కొండ ఉందన్నమాట. ఈ కొండ దిగువకి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఇంక చూసారు కదా, వెనకాలంతా కూడా ఫుల్ కలర్ఫుల్గా కనబడుతుంది. అది గుడికి వన్ సైడ్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి టెంపుల్స్ ఉన్నాయి, అటు సైడ్ వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. మనం వంటలు అవి చేసుకోవడానికి, ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి. ఇంక ఈ పెద్ద మర్రి చెట్టు కింద అష్టలక్ష్మిని పెట్టారు కదా, కలర్స్ చేసేసరికి ఎంత బాగా ఉన్నాయో చూడండి. లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సిరి సంపదలనిచ్చే ధాన్యలక్ష్మి, సంతానాన్నిచ్చే సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యాన్నిచ్చే గజలక్ష్మి, సౌభాగ్యాన్నిచ్చే సౌభాగ్యలక్ష్మి, మన ప్రతి పనిలోని ధైర్యాన్నిచ్చే ధైర్యంతో ముందుకు నడిపే ధైర్యలక్ష్మి, అలాగే విజయాన్ని చేకూర్చే విజయలక్ష్మి. ఇలా మొత్తం అష్టలక్ష్మిని కూడా పెట్టారండి. ఇంకా నెక్స్ట్ ఈ పక్కన సరస్వతి అమ్మవారి గుడి అయితే ఉంటుంది. చూసారు కదా, ఇదైతే సరస్వతి అమ్మవారి
గుడి అనమాట. చుట్టూ కూడా కలర్స్ వేసేసారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వస్తే ఇది వచ్చేసి ఇంకొక సైడ్ ఓపెన్ ప్లేస్ అనమాట. దీని వెనక ప్రహరీ గోడకి అటువైపు కూడా వంటలు చేసుకోవడానికి చిన్న చిన్న సెట్స్ అయితే ఉంటాయండి. అయితే తక్కువ మెంబర్స్తో ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అక్కడ చేసుకోవడానికి బాగుంటుంది. జనం ఎక్కువ ఉన్నారు, ఫంక్షన్ పెద్దది అనుకున్నప్పుడు ఇలా గుడికి పక్కనే ఈ ఓపెన్ ప్లేస్ అయితే సరిపోతుంది. అలాగే ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఆ చెట్టు కింద ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడైతే శివుని విగ్రహం అయితే పెట్టారు. ఇంక తర్వాత రాజుగారు వచ్చి పెద్ద గుడి ఉంది కదా, టెంపుల్ అయితే తాళం తీసారండి. తీసి లోపల అంతా కూడా చూస్తున్నాం అనమాట. వాళ్ళైతే ఫ్లోరింగ్ వేయడానికి టైల్స్ అవన్నీ కూడా మెజర్మెంట్ చేసుకున్నారు. ఇంక చుట్టూ కూడా దేవతా విగ్రహాలు అయితే పెట్టారండి. చెప్పాను కదా, ఎటు చూసినా అమ్మవారి విగ్రహాలే మనకు దర్శనం ఇస్తాయి. మన ప్రతి ఊర్లో ఉండే అమ్మవారి విగ్రహాలు ఇక్కడైతే ఉంటాయండి. ఇంకా ప్రతి అమ్మవారికి ఆ అమ్మవారి పేర్లు అయితే రాశారు. ఇక్కడ ఈ లోపల వైపు ఇంకా పేర్లు అయితే రాయలేదు. బయట గుడి బయట చుట్టూ గుడి పైన కూడా అమ్మవారి పేర్లు రాసి పెట్టారనమాట. ఇంక ఇక్కడ టైల్స్ వేసిన తర్వాత కూడా ఈ చుట్టూ కూడా అమ్మవారి పేర్లు అయితే రాస్తారు. చూసారు కదా, ఇది వచ్చి టెంపుల్ లోపల చుట్టూ అనమాట అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్ టెంపుల్కి కూడా చుట్టూ దేవతా విగ్రహాలు పెట్టి వాటిపైన కూడా పేర్లు అయితే రాశారు. చూసారు కదా, అంటే గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు చిన్న గుడి ఉండి మండపం ఉండేదన్నమాట. స్తంభాలు ఉండి చిన్న మండపంలా ఉండేది. ఇప్పుడైతే గుడి చాలా పెద్ద గుడి అయితే కట్టారండి. ఇంకా అమ్మవారికి నేత్రాలు వేయాలంట. నేత్రాలు వేసిన తర్వాత గుడి అయితే ఓపెన్ చేస్తారు. ఈ అమ్మవారికి 3 సంవత్సరాలకు ఒకసారి చైత్ర పౌర్ణమికి జాతర అయితే చేస్తారంటండి. ఇంక ఈ సంవత్సరం అయితే చైత్ర పౌర్ణమికి జాతర చేస్తారంట. ఆలోపు ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇంక మొత్తం పని అంతా అయిపోయింది. పెద్దగా ఏమీ లేవు. టైల్స్ ఒకటి వేస్తే గుడి మొత్తం పూర్తి అయిపోతుంది. టైల్స్ వేసేసి అమ్మవారికి నేత్రాలు వేస్తే గుడి మొత్తం కూడా పూర్తి అయిపోతుంది. ఇంక చూసారు కదా, అమ్మవారి మెయిన్ టెంపుల్కి చుట్టూ కూడా ఇలాగా మనకి రంభా ఊర్వశి మేనక నాట్యకారులు ఉంటారు కదా, వాళ్ళ విగ్రహాలు అయితే ప్రతిష్ఠించి వాళ్ళ పేర్లు కూడా రాశారు. ఇంక చుట్టూ కూడా అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారు. ఈ గుడికి వచ్చేసి ఇప్పటి వరకు 80 లక్షలు ఖర్చు అయిందంటండి. ఇంకొక 20 లక్షల పని అయితే ఉందంట టైల్స్ అవి వేయటానికి. ఎవరైనా విరాళాలు ఇస్తే విరాళాలు కూడా తీసుకుంటారంట. ఎక్కువ శాతం డబ్బులు అయితే ఈయనే వేసి కట్టించారనమాట. గుడి కట్టించిన ఆయన ఈయనేనమాట. అబాక గ్రామం రాజుగారు అనమాట. ఆయన అయితే శ్రీహరి రాజుగారు అయితే ఈ టెంపుల్ అయితే కట్టించారనమాట. మొత్తం 1 కోటి రూపాయలు అయిందనమాట ఈ గుడికి ఖర్చు. 80 లక్షలు 20 లక్షలు కలిపి. ఇంక చూసారు కదా, గుడి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా వంటలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, కూర ఏం చేశారో చూద్దామని మూత తీసుకెళ్ళి అందులో పడేశాను. మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసామండి. ఈ రోజు అయితే ఇంకా కొంచెం లేట్ అయింది, 8 అయిందనమాట వచ్చేసరికి. కానీ పనులు అయితే టైంకి అయితే పూర్తయిపోయాయి. మిగిలిన వాళ్ళు ఫంక్షన్కి పిలిచిన వాళ్ళు అయితే ఆటోల మీద వచ్చారనమాట. ఆటోలు అయితే పెట్టారు, వచ్చి వెళ్ళడానికి వాళ్ళకి సౌకర్యంగా, వాళ్ళకి రావడానికి వెళ్ళడానికి కూడా ఆటోలు అయితే పెట్టారండి. అప్పుడు మా బాబాయ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా ఆటోలు అయితే పెట్టారు. ఇప్పుడు కూడా ఆటోలు అయితే పెట్టారండి. మళ్ళీ వాళ్ళు మనం వెహికల్ అరేంజ్ చేస్తే వాళ్ళు వచ్చి వెళ్ళడానికి బాగుంటుంది కదా, అందుకని ఆటోలు అయితే పెట్టి 4-5 ట్రిప్పులు అయితే వేశారనమాట. ఇంక చూసారు కదా, జనం అయితే భోజనం టైంకి అయితే వస్తారు. ఇంకా అందరూ కూడా జెంట్స్ ఒకవైపు లేడీస్ ఒకవైపు భోజనాలు అయితే చేసాము. బఫే సిస్టమ్ కాబట్టి తొందరగానే భోజనాలు అయిపోయాయి. ఇంక ఈసారి అయితే మేము ఆటోలోనే వచ్చామండి. చలికాలం కదా, చలి కూడా ఎక్కువగా ఉంటుందని ఆటోలోనే వచ్చి ఆటోలోనే వెళ్ళిపోయాము. ఈ చుట్టూ దారి పెద్దగా బాగుండదండి, కొంచెం వరకు బాగుంటుంది. తర్వాత రోడ్డు అయితే అస్సలు బాగోదన్నమాట. ఇంక మేము వచ్చేటప్పుడు గేట్ అయితే వేసేసారు. 2 ట్రైన్లు అయితే వెళ్ళాయి. ఆ 2 ట్రైన్స్ వెళ్ళిన తర్వాత గేట్ ఓపెన్ చేస్తే మేమైతే ఇంటికైతే వచ్చేసాము. లాస్ట్ టైం కూడా మేము వచ్చేటప్పుడు గేట్ వేసేసారనమాట. ఇప్పుడు కూడా అలాగే గేట్ అయితే వేసేసారు. ట్రైన్ చూసామంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా అయిపోతారు ట్రైన్ చూసేసరికి.
ఇంకా గేట్ అయితే తీసేసారండి. మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.